మన వాళ్ళు రియలైజ్ అవుతున్నారు లేదో, బట్ నాకు కొంచెం మరీ పొగుడుతున్నాను అనుకోవద్దు, బట్ కొంచెం నాకు ఆ అవతార్ కైండ్ ఆఫ్ డిజైన్ కనిపించింది ఇన్ ద ఫస్ట్ ఫ్యూ షార్ట్స్. ద వే యూస్ ద జెలీ ఫిష్ బాగా నచ్చింది. ఆ బ్లూ అంతా ఫీలింగ్ బాగుండే యాక్చువల్లీ. యా, దిస్ ఇస్ మెయిన్లీ యూనో నేను కూడా చాలా నేర్చుకున్నాను ఈ ప్రాసెస్లో. లాస్ట్ 1 yearగా విఎఫ్ఎక్స్ సైడ్ ఇనిషియల్గా ఐ స్టార్టెడ్ లెర్నింగ్ విఎఫ్ఎక్స్. అక్కడ మనకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ సో నా నాలెడ్జ్ అబౌట్ విఎఫ్ఎక్స్ కూడా చాలా పెరుగుతూ వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలి అంటే దిస్ ఫిల్మ్ ఈస్ జస్ట్ అన్ ఆరిజిన్ ఫర్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ వీ వాంట్ టు టెల్. సో ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ లిటిల్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, అంటే లైక్ అన్ అటెంప్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇఫ్ దిస్ ఫిల్మ్ వర్క్స్, మీరు అన్న అవతార్ ఉంది కదా, దానికన్నా పెద్ద సినిమా చేసేస్తాం మేము ఇమీడియట్గా. అంటే లైక్స్, షేర్స్, కామెంట్స్ అందరూ కొనుక్కుండే ఈ కాలంలో అంత ఆథెంటిక్గా, ఆర్గానిక్గా, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ యాక్చువల్గా. I don't think people are realizing what kind of a tufan Hanuman is about to create. I am realizing it. అమృత అయ్యర్ తను చేశారు ఫీమేల్ లీడ్. సో ప్రశాంత్ గారి ప్రతి సినిమాలో అమృత అయ్యర్ కాదు కంప్లీట్ చేయలేదు సార్. ప్రశాంత్ గారి ప్రతి సినిమాలో మీరు గమనిస్తే ఎప్పుడు లేడీస్కి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్, అర్థవంతంగా ఉంటుంది. ఇంక్లూడింగ్ మేము ఫన్ ఫిల్మ్ జాంబిరెడ్డి జామ్కామ్ అయినా కూడా, ఫన్ ఫిల్మ్ అయినా కూడా, దాంట్లో ఆ హీరోయిన్కి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, తన ఐడియాలజీ కానీ, తను తీసుకుంటున్న డెసిషన్స్ కానీ కథను ముందుకు నడిపేలాగా ఉంటాయి అన్ని సినిమాల్లోనూ. అదే విధంగా ఈ సినిమాలో వరలక్ష్మి గారి క్యారెక్టర్ కానీ, అమృత క్యారెక్టర్ కానీ, స్టన్నింగ్ ట్రైలర్ లో భలే చేసింది. నేను మెసేజ్ పెట్టాను, భలే చేసింది. షీఈస్ ఫ్యాంటాస్టిక్. వరు గారి క్యారెక్టర్ కానీ, అమృత అయ్యర్ గారి క్యారెక్టర్ కానీ, అన్ని చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్, కథని ముందుకు నడపడానికి తోడ్పడే క్యారెక్టర్స్. ఏది కూడా ఊరినే పాటల కోసం ఉన్నారా వీళ్ళు, లేదా ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి ఉన్నారా అన్నట్టు కాకుండా కథని ముందుకు నడిపే క్యారెక్టర్. అయితే అందరూ నేను అడిగిన ప్రశ్న ఒకటి అడగాలను. అడగద్దు. సూపర్ హీరో సినిమా కదా, మరి కండలు దానికి ఆన్సర్ మీరే చెప్పండి. మీరే చెప్పండి. నేను ఎక్కువ మాట్లాడుతున్నా, నువ్వు చెప్పాలి. అంటే దీనికి ఎలా చెప్పాలి? పవర్ ఉన్న తర్వాత ఇంకా కండలు ఎందుకండి? అది కరెక్ట్. అందుకే సూపర్ పవర్ ఎందుకు పెట్టేది? మరి కండలు కావాల్సి వస్తే రియల్ పవర్ అవుతుంది. సూపర్ పవర్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి నీకు ఈ లాజిక్ తెలుసు కదా, ఈ క్లారిటీలో ఉన్నావు కదా. మరి నువ్వు సినిమా 2-3 నెలలు ఖచ్చితంగా 8 ప్యాక్ చేయాలని ఎందుకు రోజు వెళ్ళి కష్టపడాలి? ఎక్కడైనా ఇంత యాక్షన్ సీక్వెన్స్ మధ్యలో ఏదైనా సడన్ గా విప్పి చూపిమంటారేమో, షర్ట్ విప్పి చూపిమంటారేమో అని నా ప్రయత్నం నేను మొదలు పెట్టాను. ఎందుకు విప్పి చూపిమంటారు? సూపర్ పవర్ ఉంటే షర్ట్ విప్పాల్సిన అవసరం ఏంటి? ఏమండి, యాక్టర్గా ఇంత పెద్ద అవకాశం వచ్చింది, మనం 100% ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలు పెట్టింది అది. ఓకే, సో పెట్టావా? అందరిలాగా సినిమా హీరో కూడా సర్ప్రైజ్ అవ్వాలి థియేటర్లో చూసి.